విద్యార్థులందరికీ నమస్కారం. ఈ వీడియో నందు వృత్తానికి బాహ్య బిందువు నుండి రెండు స్పర్శరేఖలను ఏ విధంగా గీయవచ్చో నేర్చుకుందాం. ముందుగా తలంపై అనగా పేపర్పై ఒక బిందువును కేంద్రంగా చేసుకుని ఇచ్చినటువంటి వ్యాసార్థంతో వృత్తలేఖని సాయంతో వృత్తాన్ని గీయవలెను. 6 సెంటీమీటర్ల వ్యాసార్థంతో ఓ కేంద్రంగా వృత్తాన్ని గీచి తిని ఓ కేంద్రం నుండి 10 సెంటీమీటర్ల దూరంలో బాహ్య బిందువును గుర్తించి మరి ఓపీని కలపడం జరిగినది. ఇది బాహ్య బిందువుకు కేంద్రానికి మధ్య దూరం. ఇప్పుడు ఓపీ రేఖాఖండాన్ని లంబ సమద్విఖండనం చేసేటట్టు ఓ కేంద్రంగా చేసుకుని పైకి ఒక చాపం కిందికి ఒక చాపం, అలాగే పీని కేంద్రంగా చేసుకుని ముందు చాపాలను ఖండించేటట్టు చాపాలను గీచి తిని ఆ రెండు ఇంటి గుండా పోయే రేఖ ఓపీ రేఖను ఎం వద్ద ఖండించినది. ఆ బిందువును ఎంగా గుర్తించి తిని ఇప్పుడు ఎంను బిందువును కేంద్రంగా చేసుకుని ఎంపీ వ్యాసార్థము లేదా ఎంఓ వ్యాసార్థంతో మరొక వృత్తాన్ని గీచిన అది మొదటి వృత్తాన్ని 2 బిందువుల వద్ద ఖండించును. ఆ బిందువులను ఏ కామా బిగా గుర్తించి తిని ఇప్పుడు మరి బాహ్య బిందువు పి నుండి పిఏ పిబిలను కలిపిన అవే మనకు కావలసినటువంటి స్పర్శరేఖలు అగును. చూడండి ఒక్కసారి, పిఏ మరియు పిబిలు రెండు కూడా వృత్తానికి బాహ్య బిందువు నుండి గీచినటువంటి స్పర్శరేఖలు అవుతాయి.